హాయ్ నమస్తే అండి. లక్ష్మీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పచ్చిశనగపప్పు పాయసం తయారు చేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు కడిగి నానబెట్టినానండి. చూపిస్తే బాగా నానింది. ఇప్పుడు స్టవ్ మీద పెడతాం రండి. నేను గుండంలో చేస్తూ ఉన్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టినానండి. మీరు కుక్కర్లో చేసేటికైతే వెంటనే కడిగి కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ముట్టించినాను. బాగా మరుగుతూ ఉన్నాయి చూడండి. పప్పు చూస్తే ఇంకా ఒక 5 minutes ఉడకాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం రండి. పప్పు ఇప్పుడు పప్పు ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో సగ్గుబియ్యం పోద్దాము. సగ్గుబియ్యం పోసేస్తున్నామండి. సగ్గుబియ్యం కూడా బాగా ఒక 5 minutes ఉడికితే చాలండి. ఓకే అండి. మళ్ళీ ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికేసినాయండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలండి, పచ్చి పాలే, కాంచలేదు. ఒక 1/2 లీటర్ పాలు పోసేసి అవి ఒక 5 minutes బాగా పాలు మరిగేంత వరకు ఉంచి బాగా మరిగితే చాలండి. పాలు మంట మీడియంగా పెట్టేసి పాలు బాగా మరిగిన తర్వాత అది తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం సేమియా వేయించుకుందామండి. కొద్దిగా సేమియా తీసి ఫ్రై చేస్తూ ఉన్నాను. సేమియా ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేసి అది ఒక బౌల్లోకి తీసి ఇప్పుడు మనం అదే పాన్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు బాదాం వేసి అది కూడా బాగా ఫ్రై చేద్దామండి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ పాలు పెట్టేసి స్టవ్ ముట్టించి ఇప్పుడు బాగా ఇంకొక 5 minutes బాగా ఉడికినాయండి. ఇప్పుడు మనము ఒక 200 గ్రాములు బెల్లం తీసి బాగా ఒక చిన్నర గ్లాస్ నీళ్ళు పోసి కరగబెడతా ఉన్నానంటే అందులో ఏమన్నా ఉంటాయేమో అని కరగబెట్టి వడబెట్టి పోసేద్దాము. బాగా మరిగిందండి. ఇప్పుడు మనము సేమియా వేద్దాము. సేమియా వేసి బాగా కలబెట్టేసి మంట మీడియంగా పెట్టి సేమియా ఉడికిందండి. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు వడపోసుకునేద్దాము. బెల్లం నీళ్ళు బాగా వడపోసిన తర్వాత అవి బాగా కలబెట్టేసి ఒక 5 నిమిషాలండి అది బాగా కలబెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాదాము జీడిపప్పు వేసేద్దామండి. వేసి బాగా కలబెట్టేసండి. లాస్ట్లో ఇంకా యాలకుల పొడి అండి, కొంచెం యాలకుల పొడి వేసేసి అంతే అండి. ఇంకా లాస్ట్ పాయసం రెడీ అయిపోయిందండి.